అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఎట్లా అనిపిస్తుంది? విన్నర్ అయ్యారు, ఆల్మోస్ట్ మూవీస్ పాడారు అండ్ మళ్ళీ వెళ్ళి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఫీడ్బ్యాక్? దాని తర్వాత హ్యాపీగా ఉంది. అప్పుడు కరెక్ట్ గా మొమెంటో అదే విన్నింగ్ ట్రోఫీ తీసుకుంటున్నప్పుడు అమ్మ అక్కడే ఉన్నారు. ఈ ఆఫర్ ఎప్పుడు వచ్చింది వెళ్ళడానికి? కానీ వెళ్ళడానికి ఈ ఇయర్ స్టార్టింగ్ అరౌండ్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో. సాంగ్ ఫస్ట్ మీరు ప్రిఫర్ చేసుకున్నారంటే నా గాలా రౌండ్ యాక్చువల్లీ సుందరి నేనే. అప్పటి వరకు కొంతమందికి చాలా వరకు వాయిస్ ఆ టైంలో చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా స్టేజ్ మీద పాట పాడేటప్పుడు కానీ? అలాగా ఆ షూట్ లో ఉన్నప్పుడు డ్రై అవుతూ ఉంటుంది వోకల్. ఆఫర్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు చిన్నప్పుడు కదా, వచ్చి రాగానే అబ్బా క్రేజీ అని అనుకొని అలాగే పాటలు నేర్చుకొని పాడడము ఇదే. సక్సెస్ ఆ టైంలో ఏదైనా రాలేదా మీకు? లేదు, వచ్చింది. పాడిన ప్రతి అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఫినాలే వరకు రావాలి, విన్ అయిపోవాలి, ఈ మెంటాలిటీ. స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఇచ్చింది బోలో బోల్కి రెమ్యునరేషన్ కాదు, అదే విన్నింగ్ ప్రైజ్ మనీ. సింగర్గా ఎప్పటి నుంచి మీరు వర్క్? అంటే చిన్నప్పుడు అమ్మకి చాలా ఇష్టం. నేను కొన్ని జోనర్స్ చెప్తాను, జస్ట్ ఒక 1 లైన్ లాగా. ఫస్ట్ మాస్. చుడిదారు ఇష్టమంట ఆడికి, వద్దొద్దున్న ఎండల కాలం ఏడికి, ఎంచక్క తెల్ల చీరాగట్టి జల్లో మల్లె పూలు చుట్టి ఎళ్ళలోపే ముఖం ముడుచుకున్నాడే. నెక్స్ట్ మెలోడీ. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం. నెక్స్ట్ క్లాసిక్. శ్రీకణనాదం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం. చల్లగాని సాంగ్ ఒకసారి. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 విన్నర్ బృందా గారితో ఉన్నాం. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఎట్లా అనిపిస్తుంది? విన్నర్ అయ్యారు, ఆల్మోస్ట్ మూవీస్ పాడారు అండ్ మళ్ళీ వెళ్ళి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత, విన్ అయిన తర్వాత? హ్యాపీగా ఉంది. అప్పుడు కరెక్ట్ గా మొమెంటో అదే విన్నింగ్ ట్రోఫీ తీసుకుంటున్నప్పుడు అమ్మ అక్కడే ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉండింది ఆ థింగ్. ఒకటి అమ్మ ఉన్నారు అక్కడే అంటే నేను వెళ్ళింది కూడా మా అమ్మ ప్రౌడ్ ఫీల్ అవ్వాలి అని చెప్పి కదా. సో అది అయ్యింది అని నాకు మా అమ్మ కళ్ళల్లో తెలిసిపోతుంది. సో అది ఐ వాజ్ సో ఎమోషనల్ ఆ టైంలో. అంటే మామూలుగా ఈ ఆఫర్ ఎప్పుడు వచ్చింది మీకు ఇండియన్ ఐడల్ వెళ్ళడానికి? కానీ వెళ్ళడానికి ఈ ఇయర్ స్టార్టింగ్ అరౌండ్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో కాల్ వచ్చింది, వస్తారా పార్టిసిపేట్ చేస్తారా అని. సడన్ గా సరేలే చేద్దాము అని అనుకొని వీడియో పంపమంటే వీడియో పంపించా, సాంగ్ వీడియో. అరౌండ్ ఆగస్ట్ జూలై ఆ టైంలో కాల్ వచ్చింది, మీరు ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు, సెకండ్ రౌండ్ ఈ టైంలో ఉంటుంది రండి అని. సో అలా 2-3 ఆడిషన్స్ అయ్యాక మెగా ఆడిషన్స్ సెలెక్ట్ అయ్యారు. అంటే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కానీ జడ్జెస్ తో ఆల్రెడీ ర్యాప్ ఉంది మీకు? ఎవరితో బాగా క్లోజ్? అంటే కార్తిక్ గారా, తమన్ గారా? క్లోజ్ అని ఎవరు లేరు, అంటే బాగా ఫ్రెండ్షిప్ గారా? అదే ఫ్రెండ్షిప్ వైజ్ క్లోజ్ అని ఎవరు లేరు. కార్తిక్ సార్ తో నేను స్వరాభిషేకం వాటిలో ఆయన చూసాను, కోరస్ పాడేదాన్ని. అది కానీ చిన్నగా ఉన్నా కదా, మేబీ గుర్తుండకపోయి ఉండొచ్చు. గీతక్కకి తెలుసు. తమన్ సార్ అయితే ఫస్ట్ టైం నేను ఐడల్లోనే కలవడం. సో ముందు తెలీదు, అంటే ఆయనకు నేను తెలీదు. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్ వర్క్స్ కి. సో అందుకని ఐడల్లోనే. గీతక్కకు ముందు నుంచి తెలుసు. ప్రీవియస్ సీజన్స్ చూసారా మీరు? యా చూసాను. ఎవరిది ప్రీవియస్? అలాగే లాస్ట్ టైం సీజన్ లో 3లో ఎవరిది అంటే మీకు బాగా నోటీస్ అయిందా? బాగా ఆబ్వియస్ గా నజీరుద్దీన్ అన్నది అండ్ అనిరుద్ధ్ అన్నది.
ఓకే అనిరుద్ధ్, కీర్తి వీళ్ళవి. కీర్తి వీళ్ళు అంటే ప్రెసెంట్ ఇప్పుడు దాకా 3 సీజన్స్ జరిగినాయి. వీళ్ళు ఇచ్చిన కాంపిటీషన్ కన్నా నెక్స్ట్ ఇంకా సాంగ్స్ డిఫరెంట్గా పాడాలి, దీనికంటూ టీం వర్క్ ఉండాలి. ఏ సాంగ్ ఫస్ట్ మీరు ప్రిఫర్ చేసుకుందంటే? నా గాలా రౌండ్ యాక్చువల్లీ సుందరి నేనే. అప్పటి వరకు ఎవరు అటెంప్ట్ చేయలేదు, అంటే 3 సీజన్స్లో ఎవరు పాడలేదు అన్నారు. ఓకే సో ఐ థాట్ ఓకే ట్రై చేద్దాం. ఇట్స్ డ్యూయట్ సాంగ్ అండ్ ఇళయరాజా సార్ సాంగ్. కొంచెం కష్టమైన పాటే. సరే చూద్దాము ఏమని చేద్దాము అని అనుకున్నా. ఐ జస్ట్ డిడ్ ఇట్. ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. యా. అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా, మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా, ఆరే పవలు నిత్తరలోను ఎదని తోడే కోరును, యుద్ధాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును, ఎద తెలుపు ఈ వేళ ఏల శోధన, జాబిలిని నీ బడుగు తెలుపు నా వేదన, నాలో ప్రేమే మరిచావో ప్రేమే నన్నే గెలిచేనే, కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా, సుందరి నేనే నువ్వంట, చూడని నీలో నన్నంట. చాలా బాగా వచ్చింది Thank you. లైవ్లో మాత్రం. అంటే సాంగ్స్ పాడేటప్పుడు కానీ స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు కానీ కొంతమందికి చాలా వరకు వాయిస్ ఆ టైంలో చాలా వరకు ఇబ్బందిగా ఉంది. అవును. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా స్టేజ్ మీద పాట పాడేటప్పుడు కానీ? అలాగా పాట పాడేటప్పుడు ఏం జరగలేదు. అంటే సో బేసిక్గా ఆ షూట్లో ఉన్నప్పుడు డ్రై అవుతూ ఉంటుంది వోకల్. బట్ టైం టు టైం వాటర్ ఇంటేక్ తీసుకుంటూ ఉన్నా. మెయిన్లీ కొంచెం నర్వస్నెస్ అయితే ఉండేది ప్రతి పర్ఫార్మెన్స్ ముందు. బికాజ్ మీరు చెప్పినట్టే ఆన్ స్టేజ్ ఇప్పుడు ముందు రిహార్సల్ అంతా ఎంత బాగా పాడినా ఏం చేసినా ఆన్ స్టేజ్ ఆ 5 minutes పాడేదే వెరీ ఇంపార్టెంట్. సో ఆ 5 minutes పాట ఎలా వస్తుంది, అక్కడ గొంతు పోయినా ఏది పోయినా పోయినట్టే. సో అదొక్కటి భయం ఉండేది. బట్ యా, హోప్ఫుల్లీ దేవుడి దయలో ఏం అవ్వలేదు. ఓకే. మీకు బాగా కో కంటెస్టెంట్లో ఎవరు బాగా సపోర్టివ్ అండి? యాక్చువల్లీ అందరం ఫుల్ సపోర్టివ్ ఉండే. అంటే మా మొత్తం కంటెస్టెంట్స్ మధ్యలో ఎక్కడ కాంపిటీషన్ అనేలాగా లేము ఎవ్వరం. ఇప్పుడు ఎవరి దాంట్లో అన్న పాట వాళ్ళకి కొంచెం చిన్న హెల్ప్ కావాలంటే మేము అందరం కలిసి చేసేవాళ్ళం. నాకు పాట తెలిసి నేను చెప్పేదాన్ని, నా పాటలో వాళ్ళకి ఏమన్నా ఇన్పుట్ ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో అలా అందరం ఎంత కాంపిటీషన్ అయినా మేమందరం చాలా ఫ్రెండ్స్, ఫ్యామిలీ లాగా అయిపోయి వి యూస్ టు వర్క్ అనమాట. సో అందరూ చాలా సపోర్టివ్ ఉండే. అంటే మీరు ప్రీవియస్ ఆల్రెడీ జాను మూవీ అండ్ #మాయలో అండ్ కొన్ని మూవీస్, విరాట పర్వం అండ్ కొన్ని మూవీస్ పాడారు. బట్ ఎందుకంటే మూవీస్ తర్వాత కూడా ఎందుకు ఇండియన్ ఐడల్కి వెళ్ళారు అంటే? అంటే ఇంతకుముందు ఆఫర్ రాలేదా? ఆఫర్స్ వచ్చాయి. నేను తర్వాత కూడా యూట్యూబ్వి చాలా, అంటే ఇప్పుడు మన ఛానల్స్ వాళ్ళకి వీళ్ళకి పాడాను, కోరస్లు పాడుతున్నా, అన్ని చేస్తున్నా. కానీ ఎక్కడ ఒక అంటే ఇప్పుడు నేను అనే రికగ్నైజేషన్ లేదు. అంటే ఓన్లీ బ్యాండ్ పరంగా వీళ్ళకి తెలుసు, కానీ ప్రాపర్గా ఇప్పుడు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్కి తెలియాలి అని అంటే ఇలాంటిది ఏదైనా రియాలిటీ షో ఉంటే చూస్తారు కదా ఇప్పుడు అని. అండ్ నేను ఎప్పుడో బోల్ బై బోల్ చిన్నప్పుడు చేసా, అరౌండ్ 2018. ఆ టైంలో సోషల్ మీడియా అంత లేదు కదా. సో ఇప్పుడు ఇంకొకసారి చేద్దామా అని అనుకున్నా. అండ్ మెయిన్ రీజన్ పక్కాగా వెళ్ళాలి అని అనుకున్నది, జాను పాడాను. ఇట్స్ అంటే పెద్ద మూవీ, పెద్ద బ్యానర్. మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత గారు, తమిళ్ది 96 రీమేక్ చేశారు. బట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే, గోవింద్ వసంత్ సార్. సో
నేను చెన్నై వెళ్ళి పాడొచ్చాను, కానీ లాట్ ఆఫ్ పీపుల్కి నేను చెప్తే ఓ అది నువ్వేనా, మేము ఇంకా ఎవరో చెన్నై సింగర్ అనుకున్నాం. ఇట్స్ కామన్, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ చెన్నై కాబట్టి ఆబ్వియస్గా తమిళ్ వాళ్ళు ఎవరో పాడుంటారని మీరే అని కూడా ఎగ్జాక్ట్లీ. సో అది తెలీదు, ఎవరికి చెప్పే వరకు తెలియలేదు. సో ఓకే మేబీ ఒకసారి వెళ్దాము, ఇప్పుడున్న సోషల్ మీడియా ఇదన్నీ కూడా ఉంటుంది. అండ్ నేనేమనుకున్నా ఇప్పటి వరకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది వెళ్తే ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, లెర్నింగ్ టిప్స్ దొరికి. ఇప్పుడు కార్తిక్ సార్ కానీ గీతక్క తమన్ సార్ అందరు టిప్స్ చెప్పేవారు, ఇంకా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు. సో ఇట్ ఆల్ మళ్ళీ నా గ్రోత్కి వస్తుంది కదా, ఇట్ విల్ హెల్ప్ మీ అని చెప్పి నేను ఐ థాట్ ఐల్ గో. ఓకే. అంటే మీరు బోల్ బేబీ బోల్ చేశారు, మను గారు అండ్ మూర్తి గారు, అంటే వాళ్ళు జడ్జెస్గా ఉన్నప్పుడు ఆ టైంలో ఎట్లా అనిపించింది? అంటే ఎంతవరకు సోషల్ మీడియా లేదని మీరే చెప్పారు, బట్ ఇప్పుడున్న సినారియోలో చూసుకుంటే చాలా మంది వాళ్ళకున్న టాలెంట్ ని సోషల్ మీడియాలో ఇన్స్టా ఫేస్బుక్ అని చాలా మంది అప్లోడ్ చేస్తున్నారు, అంటే పాడి ఆ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నారు. బట్ మీకు ఆ టైంలో వచ్చిన అప్రిషియేషన్ ఫస్ట్ బోల్ బేబీ బోల్ ఆఫర్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు చిన్నప్పుడు కదా, వచ్చి రాగానే అబ్బా క్రేజీ అని అనుకొని అలాగే పాటలు నేర్చుకొని పాడడము ఇదే. సో కొన్ని సాంగ్స్కి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. సో అండ్ అందులో బోల్ లాస్ట్ సీజన్ 8లో విన్నర్ నేను. సో అక్కడ కూడా అదే చిన్నవాళ్ళలో ఒక అమ్మాయి విన్ అయింది, పెద్దవాళ్ళలో నేను అని అలా విన్ అయ్యాను. సో హ్యాపీ ఉండింది. ఆ తర్వాత నేను ఇంకా స్టడీస్ అవి చూసుకుంటూ ఐ థాట్ రికార్డింగ్స్ చేసేదాన్ని, రికార్డింగ్స్ ఏమైనా షోస్ వస్తే షోస్ వెళ్ళడం అవి చేసేదాన్ని. బట్ మళ్ళీ ఇంకొక రియాలిటీ షో వద్దాము అని అనుకోలేదు అప్పుడు ఇంకా. మళ్ళీ రీసెంట్గా ఐ థాట్ ఓకే వెళ్దాము ఒకటి అని ఐ కేమ్ టు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్. అంటే ఆ టైంలో చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎన్నో ఆఫర్లు వచ్చినాయి? అంటే బ్యాక్ టు బ్యాక్ అంటే అప్పుడు అంత ఏమంటారు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. అది అయిపోగానే రికార్డింగ్స్ పిలిచిన అన్ని కోరస్లు ఇవి ఎక్కువ చేశాను. బాహుబలి 2కి పాడాను కోరస్. సో అలా పెద్ద పెద్ద మూవీస్కి పాడాను, నా పేరు సూర్యనాయులు ఇండియా వీటన్నిటికీ పాడుతూ ఉండే. సో అలా 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 జర్నీ కంటిన్యూ చేసా. బట్ మీరు ఏదైనా సాంగ్ మీరే అందరు 3 seasons వరకు ఎవరు పాడలేదు, అండ్ ప్రెసెంట్ ఈ సీజన్లో సుందరి అనే సాంగ్ నేను ప్రిఫర్ చేసుకున్నాను, ఆ సాంగ్ని పిన్ చేసుకున్నాను. బట్ ఇప్పటిదాకా కొన్ని సాంగ్స్ ఎవరు ట్రై చేయకపోయినా, బట్ మీరు ఇంతకుముందు బోల్ బేబీ బోల్ కానీ కొన్ని స్టాండింగ్ ఓవేషన్ కానీ ఎక్కడైనా ఆ సాంగ్ని మీరు పాడినప్పుడు కానీ అనుకున్నంత అంటే అప్రిషియేషన్ కానీ అనుకున్నంత సక్సెస్ ఆ టైంలో ఏదైనా రాలేదా మీకు? లేదు, వచ్చింది. పాడిన ప్రతి అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఫినాలే వరకు రావాలి, విన్ అయిపోవాలి, ఈ మెంటాలిటీ ఎప్పుడు లేదు నాకు. నేను ఏ పాట పాడినా నా 100% ఇవ్వాలి, నా 100% ఎఫర్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, తర్వాత సంగతి, ఇదే మెంటాలిటీలో. సో ఈవెన్ ఇండియన్ ఐడల్ వచ్చినప్పుడు కూడా టాప్ 10లో వెళ్ళినా పర్లేదు, 11లో వెళ్ళినా పర్లేదు, ఫస్ట్ ఎలిమినేషన్ నేనైనా పర్లేదు అనే మెంటాలిటీతోనే వెళ్ళా. ఎందుకంటే నేను ఇచ్చే పాడే పాట పర్ఫెక్ట్గా పాడాలి, మిగతాది ఏమవుతుందో అది ఇష్టం. కానీ నేను పాట తప్పు పాడి వెళ్ళాను అనే పేరొద్దు అనేది చాలా గట్టిగా ఉండింది. సో ఏది ఇచ్చినా నా 100% ఇచ్చా. సో అప్పుడు నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఓకే నేను నా సర్వ విధాలు ట్రై చేశాను, అయ్యింది ఇట్స్ ఓకే అన్నాడు. సో అదే మెంటాలిటీలో వాలీబాల్ అలాగే చేస్తా, ఇది అలాగే చేస్తా. ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారితో వర్క్ చేశారు, ఎట్లా అనిపిస్తుంది బాలసుబ్రహ్మణ్యం గారితో వర్కింగ్? నేను ఇప్పటి వరకు నా లైఫ్లో నేర్చుకున్నది ఏదైనా సరే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఆ షో వల్లే. స్వరాభిషేకం, స్వరసంగం, ఆ షోస్ అంటే బాలుగారు ట్రూప్లో కోరస్ పాడి, కోరస్ ఎలా పాడాలి, మెయిన్ ఎలా పాడాలి, ఒక సాంగ్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎవ్రీథింగ్ నా లైఫ్లో నేను ఇప్పటివరకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఆ షోస్ వల్లే. ఓకే. యా. అంటే వాళ్ళ అబ్బాయి గారు ఎస్పి చరణ్ గారితో ఏమైనా సాంగ్స్ ఏమైనా పాడారు? లేదు, నేను బాలు సార్ తోటే పాడాను కానీ చరణ్ గారితో ఏం పాడలేదు. చరణ్ గారితో పాడలేదు. ఓకే. ప్రెసెంట్ అంటే మీకు బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందంటే ఎవరని చెప్పి? యాక్చువల్లీ ఒక్కరి పేరు చెప్పడానికి లేదు, ఎందుకంటే ఉన్న కంటెస్టెంట్స్ అందరూ చాలా టాలెంటెడ్. అంటే వాళ్ళ అనిపించదు కదా. లేదు అదే అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, నా జానర్ ఒకటి మెలోడీ అనుకున్నారు. సో నేను ఒక ఫాస్ట్ బీట్ ట్రై చేసినప్పుడు ఆబ్వియస్లీ దే డింట్ నో నేను ఇలా పాడుతాను. నాకు అలా ఎవ్రీబడితో అదే ఉండింది,
అంటే అందరు ఒక్కొక్క జానర్స్ లో అబ్బా వీళ్ళు తోపు, కానీ వేరే జానర్స్ లో కూడా దే వేర్ సో గుడ్. ఎవ్వరు వీళ్ళు కాదు, కాంపిటీషన్ కాదు వీళ్ళు అనేలాగా ఎవ్వరు లేరు. ఎవ్రీబడి వేర్ టఫ్ కాంపిటీటర్స్, అందరూ చాలా బాగా పాడేవాళ్ళు. సో ఒక్కరి పేరు అని లేదు, అందరూ కాంపిటీటర్స్. అంటే ప్రెసెంట్ చాలా మందికి సింగర్స్ కి ఈ జోనరే తీసుకోవాలి అంటే, ఇప్పుడు మాస్ సాంగ్ కానీ ఆర్ మెలోడీ ఆర్ క్లాసిక్, ఇంకా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు అంటే మీరే అన్నారు కదా నేనైతే మెలోడీ బాగా పాడతాను, ఇప్పుడు మీకు బాగా హార్డ్ వర్క్ చేసింది ఈ జోనర్ కోసం అనుకుందంటే ఏదని చెప్తారు? మేబీ కర్ణాటిక్వి, అదే పాడలేను, ఆనతినియరా, ఇవి. అంటే నేను షోకి వచ్చినప్పుడే ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చా, నేను వెర్సటైల్గా పాడగలను అని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. సో ఎవ్రీ ఎపిసోడ్ ఐ ట్రైడ్ చూసింగ్ అ డిఫరెంట్ జానర్. ఇప్పుడు సుందరి మెలోడీ, ఆనతినియరా ఇస్ ప్రాపర్ క్లాసికల్, అండ్ నేను పాడితే, నేను సెకండ్ ఎపిసోడ్ నేను పాడితే లోకమే జాజ్. సో అలా డిఫరెంట్ జానర్స్ చూస్ చేసుకోవాలి అని అనుకున్నా, అలాగే ఐ ట్రైడ్. సో ఐ వాంటెడ్ టు ప్రూవ్ బృందా కెన్ సింగ్ ఆల్ జానర్స్. అంటే నాకు కొంచెం ప్రీతి ఎక్కువ మెలడీస్ మీద, కానీ నేను మాస్ ఇచ్చినా పాడతా, ఫోక్ ఇచ్చినా పాడతా, ఏ పాట అయినా బాగా పాడుతుంది అనే పేరు తెచ్చుకోవాలి అనే పాడా. స్టార్టింగ్ ఫస్ట్ ఇచ్చిన మీకు రెమ్యూనరేషన్ ఎంత? ఫస్ట్ ఇచ్చిన రెమ్యూనరేషన్ బోల్ బేబీ బోల్ కన్నా ముందు? ఓకే, యాక్చువల్లీ బోల్ బే బోల్ కన్నా ముందు దూరదర్శన్లో చేసా. అది ఏదో ఉగాది ఈవెంట్ చిన్నప్పుడు, ఉగాది స్పెషల్, దట్టు యాంకరింగ్ చేసా. చిన్నప్పుడు ఎంత అంటే బోల్ బే బోల్ 2018 ఆ టైంలో, అంటే 2016 ఆ టైంలో. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి 2010-11 ఆ టైంలో యాంకరింగ్ చేసా. దానికి 1000 రూపీస్ ఎంతో ఇచ్చారు అప్పట్లో. నా పోస్ట్ అవుట్ చేస్తే 1000 రూపీస్ ఇచ్చారు మీకు. ఏదో ఉగాది కదా, ఉగాది చిల్డ్రన్స్ డేకో చిల్డ్రన్స్ స్పెషల్ లాగా ఏదో చేశారు అనమాట. అది ఫస్ట్ రెమ్యూనరేషన్. అది తర్వాత బోల్ బేబీ బోల్కి రెమ్యూనరేషన్ కాదు, అదే విన్నింగ్ ప్రైజ్ మనీ. 3 lakhs ఇచ్చారు. 3 lakhs ఇచ్చారు. ఓకే. అండ్ జాను మూవీ సాంగ్ కి? జానుది ఇప్పుడు అవసరమా? ఇచ్చారు, మంచిగా పే చేశారు, కానీ ఇప్పుడు అది చెప్తే మళ్ళీ నెక్స్ట్ పే చేయకపోతే కష్టం. ఇండియన్ ఐడల్ 10 lakhs ప్రైజ్ మనీ వచ్చింది. 10 lakhs ప్రైజ్ మనీ వచ్చింది. ఓకే. అంటే చాలా వరకు మీరు ఇందాక అన్నట్టే మెలోడీ బాగా చూస్ చేసుకుంటారు. మీరు ఫస్ట్ చూస్ చేసుకునేది మెలోడీ ఏ సాంగ్? లేదు అలా ఏం లేదు. ఫస్ట్ అదే ఫస్ట్ ఎపిసోడ్ కి సెలబ్రేషన్ లా ఉండాలి అన్నారని చెప్పి అవి చూస్తుంది. తర్వాత ఫాస్ట్ బీట్స్ అన్నారు, అదే పార్టీ థీమ్ అన్నారు. సో ఐ చూస్ నే పాడితే అది జాజ్. సో అలా అంటే నేను ఉన్న దాంట్లో కూడా వాళ్ళు ఇచ్చిన థీమ్స్ ప్రకారం ఐ చోస్ డిఫరెంట్ జానర్స్. వెర్సటైల్ అన్నాను కదా, సో అందుకే ఐ చోస్ డిఫరెంట్ జానర్స్ కావాలని. లేదా ఐ నీడ్ టు పుష్ మై సెల్ఫ్, చూపియాలి కదా అని చెప్పి. ఓకే. లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ చాలా ఎపిసోడ్స్ తక్కువ. అవును. అంటే లాస్ట్ సీజన్ 30 episodes ఉన్నాయి, సార్ 20 ఆల్మోస్ట్ 10 తగ్గించేసారు. బట్ ఏంటంటే మీరు సాంగ్స్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ చాలా వరకు ఈ సాంగ్ పాడితే ఇది నేను ఖచ్చితంగా వెళ్తాను ఇండియన్ ఐడల్ సీజన్కి అని ఎలా మీకు ఐడియా వచ్చింది? ఇప్పుడు చాలా సాంగ్స్ ఉంటాయి, అంటే మాస్ కానీ క్లాస్ కానీ మెలోడీ కానీ, ఏ సాంగ్ వాళ్ళు చూస్ చేసుకుంటారు అనేది చాలా వరకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చిన సాంగ్ పాడితే అది అక్కడ యాక్సెప్ట్ అవుద్దా లేదా, ఆ డిస్ప్లే కూడా చేస్తారు అనుకుంటా మీరు వెళ్ళినప్పుడు. అంటే ఆఫ్ స్క్రీన్ ఇంకా చాలా వరకు షూట్ అవుద్ది, ఆన్ స్క్రీన్ వరకు కొన్ని వేస్తారు. బట్ మీకు స్టార్టింగ్ లో యాజ్ ఏ ఇట్లాంటి షోల వరకు మిమ్మల్ని చాలా మంది జూనియర్స్ అడిగినా సరే మీరు ఏది ప్రిఫర్ చేస్తారంటే, కొన్ని సాంగ్స్ అంటే మిమ్మల్ని ఎవరైనా ఇది పాడాలా బృందా గారు అంటే మాకు ఏమైనా సజెషన్ ఇస్తారా అంటే మీరు ఏం సజెషన్ ఇస్తారు? నేనైతే యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ఇలాంటి రియాలిటీ షోస్కి వెళ్ళినప్పుడు ఒక్కో జానర్లో అట్లీస్ట్ ఒక 3 to 4 సాంగ్స్ పెట్టుకుంటే బెటర్. లైక్ మెలడీ, ఫాస్ట్ బీట్, ఫోక్, క్లాసికల్, మెలడీ, ఫాస్ట్ బీట్ లో అదే మాస్ రావచ్చు, ఏదైనా రావచ్చు, బట్ ఫాస్ట్ బీట్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్. ఫోక్ అంటే మొక్కజొన్న తోటలో ఆ టైప్, అలా అంటే దట్ కైండ్ ఆఫ్ జానర్.
అండ్ క్లాసికల్ అట్లీస్ట్ 3 to 4 సాంగ్స్ పెట్టుకుంటే మనకి బ్యాంక్ ఉంటుంది. సో ఏది అడిగినా ఇప్పుడు ఒక కర్ణాటిక్ ఏదైనా బేస్ చేసుకొని ఒకటి పాడమ్మా, సెమీ క్లాసికల్ పాడమ్మా అంటే తడబడకుండా పాడేయగలం ఈ 4 జానర్స్లో పెట్టుకుంటే. అండ్ ఇందులో కూడా ఏ సాంగ్స్ అని అంటే మీకు ఏవి బాగా వస్తే అవే అని అంట. మీకు బాగా నలిగి పాడి ఇది పర్ఫెక్ట్గా పాడతా నేను అని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్న సాంగ్స్ పాడితే చాలు. మేము అన్ని పాడేస్తాం. అంటే లాస్ట్ టైం నజీరుద్దీన్ బ్రో ఇంటర్వ్యూ అవగానే కొంతమంది కింద కామెంట్స్ పెట్టారు. అంటే పర్టికులర్గా ఈ సాంగ్ అని ఎట్లా ప్రిఫర్ చేస్తారు కదా, అది మీరు వాళ్ళని ఎప్పుడైనా అడిగారు? అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ 4 జానర్స్ కూడా పక్కన పెడితే ఏ పాట మీరు ఫుల్ కాన్ఫిడెంట్గా నేను పర్ఫెక్ట్గా పాడతాను అని మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అదే పాటలు అటెంప్ట్ చేస్తే చాలు. అంటే నార్మల్గా ఆ స్వరం అనేది చాలా మందికి రాదు. వాయిస్ కొంతమందికి లో ఉండొచ్చు, కొంతమంది బేస్ ఉన్న వాయిస్ ఉంటుంది. అంటే అర్జున్ దాస్ గారు లాంటి వాయిస్, అండ్ కొంతమంది చాలా స్వీట్గా ఉంటుంది. అంటే కొంతమంది వాయిస్ అంటే వాళ్ళ వాయిస్ బట్టి సాంగ్ ప్రిఫర్ చేసుకోవచ్చు. అంతే, వాయిస్ బట్టి సాంగ్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ సాంగ్ అయినా సరే మనం స్కేల్ తగ్గించుకొని మన వాయిస్ కి సెట్ అయినట్టు కూడా పాడొచ్చు. సో అంటే ఎక్కడ రూల్ ఏం లేదు పక్క ఇప్పుడు ఈ పాట ఇలాగే పాడాలి, ఈ పాట ఇలాగే పాడాలి, ఇదే స్కేల్లో పాడాలి. మీ వాయిస్ కి ఏ స్కేల్ కంఫర్టో, ఏ పిచ్చింగ్ కంఫర్టో దాంట్లోనే పాడాలి. నేటివ్ ఎక్కడ? మా నేటివ్ షిముగా, కర్ణాటక సైడ్. ఓకే, ఐడియా లేదు. కర్ణాటక సైడ్, బట్ అంటే పుట్టింది ఒక్కటే అటు సైడ్ దగ్గర కాదు, ఉడిపి అటు సైడ్. అటు సైడ్. గ్రాడ్యుయేషన్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడేనా ఉందా? లేదు, నేను పుట్టింది ఒక్కటే అటు కర్ణాటక సైడ్, పెరిగింది మొత్తం హైదరాబాద్. పెరిగిందంతా హైదరాబాద్, చదువులు ఎవ్రీథింగ్ హైదరాబాద్. ఓకే, అయితే మీ ఫ్యాన్స్ ఓకే. ప్రాపర్ తెలంగాణ. ఎట్లా స్టార్ట్ అయింది జర్నీ అంటే మీది ఒక సింగర్ గా? ఎప్పటి నుంచి మీరు వర్క్? అంటే చిన్నప్పుడు అమ్మకి చాలా ఇష్టం మ్యూజిక్ అండ్ డాన్స్ ఇవన్నీ. సో అలా సరే సంగీతం నేర్పిద్దామని నాతో పాటు అమ్మ కూడా క్లాసెస్కి వచ్చేది. అమ్మ కూడా కొంచెం నేర్చుకుంది. తర్వాత ఇంకా అలాగే క్లాసెస్కి LMAలో నేర్చుకునేదాన్ని, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ, అక్కడ తీసుకెళ్ళేది. ప్రతిమ గారి దగ్గర నేర్చుకునేదాన్ని కర్ణాటిక్ ఫస్ట్లో. సో ఆవిడ దగ్గర తీసుకెళ్ళేది. అలా తీసుకెళ్ళి తర్వాత అమ్మకి ట్రాన్స్ఫర్ అయింది. షీఈ్ ఎంప్లాయీ అనమాట. సో కరెక్ట్గా షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చాము. అప్పటి నుంచి LMA అండ్ రాజసింహాచార్యులు అని హైదరాబాద్ బ్రదర్స్ వాళ్ళ తమ్ముడు, ఆయన దగ్గర కర్ణాటిక్ స్టార్ట్ చేశా. ఇప్పటికీ ఆయన దగ్గరే నేర్చుకుంటున్నా. బట్ అప్పుడంతా కర్ణాటిక్ ఏదో వెళ్ళడం, పాడడం, ఇది వచ్చేయడం, స్కూల్ కాలేజ్ ఇలాగే ఉండేది. అరౌండ్ అదే 2013-14 పాడతా తీయక ఫస్ట్ రియాలిటీ షో వెళ్ళా. 13-14 ఆ టైంలో వెళ్ళా. అది సెకండ్ ఎపిసోడ్ ఎలిమినేట్. నేను ఏం రాదు, నార్మల్గా వెళ్ళా. ఓకే, నార్మల్గా ఉన్న నాలెడ్జ్తో వెళ్ళా. అప్పుడు అసలు ఇంత పాడేదాన్నే కాదు. ఇంకా ఓకే అయిపోయింది. దాని తర్వాత బోల్వే బోల్ వెళ్ళా. బోల్వే బోల్ 2 చేశాక మళ్ళీ ఇంటర్లో పాడతా తీయగా ఆడిషన్ వస్తే మళ్ళీ వెళ్ళా. అందులోంచి స్వరాభిషేకంకి తీసుకున్నారు, నువ్వు ఆల్రెడీ పాడావు కదా అని. ఇంటర్లో వెళ్ళారు. 10th 8th 9th టైంలో ఫస్ట్ టైం వెళ్ళా పాడతా తీయగా. 2013 తర్వాత మళ్ళీ 2015-16 ఆ టైంలో. యాంకరింగ్ ఎప్పుడు చేశారు? యాంకరింగ్ 2008-9-10 ఆ టైం. 2009-10 ఆ టైం. అప్పటికి 5th or 6th. 2 సెకండ్లే అర్థం కాలేదు. 5th or 6th యాంకరింగ్ అంటే అప్పటికే నేర్చుకుంటున్నా కదా మ్యూజిక్. సో ఏదో అలాగే ఎవరో ఆంటీ వాళ్ళు అడిగితే ఎలా చేసా వచ్చేసా. బృందా గారు సీజన్ ఆహా తెలుగు విన్నర్ని నేను ఇప్పుడు చేస్తున్నా, ఆవిడ ఎప్పుడో 5th or 6th లోనే యాంకరింగ్ చేసి వచ్చారు. అంటే అంత సీనియర్ ఏం లేదు, అదొకటే. తర్వాత వాళ్ళు వెళ్ళలేదు. నాకు ఇది ఒక్కటే అర్థం కాదు. 13 ఇది ఇంటర్ కానంగానే యాంకరింగ్ 10 అన్నారు కదా. యాంకరింగ్ 10 తర్వాత ఇది ప్రాపర్ రియాలిటీ షో అయితే 13-14 ఆ టైం. సో బోల్ అయిపోయింది. అదే పాడతా తీయగా 2016లో మళ్ళీ వెళ్ళా. మళ్ళీ ఏమన్నా వస్తుందేమో వెళ్దాం ఈసారి, కొంచెం బాగా పాడుతున్నా కదా, నేర్చుకుంటున్నా కదా అని వెళ్ళా.
వాళ్ళు చూసి నువ్వు ఆల్రెడీ మొన్నే కదా వచ్చావు 13-14లో వచ్చావు కదా స్వరాభిషేకం కోరస్ బ్యాచ్కి వేయండి అని చెప్పి అటు పంపించారు. అంటే ఇప్పుడు మీరు ఒక సాంగ్ పాడదాం ఇప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్యూర్ ఎదురైంది? 3 times or 4? ఆల్మోస్ట్ అంటే ఫెయిల్యూర్ ఇన్ ద సెన్స్ అదే మనం లెర్నింగ్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్న దాంట్లో నేను అంతా నేర్చుకోలేదు అప్పటికి. ఏదో చిన్నప్పుడు కూర్చొని సర్లే నేర్పిస్తున్నారు పాడదాం అనే టైప్ అంతే. నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకున్నది ఈ స్వరాభిషేకం ఆ టైంలోనే ఫుల్ ఇంట్రెస్ట్. అంటే ఓ ఇదా ఇంపార్టెన్స్ అని చెప్పి అప్పటి నుంచి నేను ఇంట్రెస్ట్ పెట్టి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. బట్ మీరు ఇందాక అనడం ఏంటంటే నేను పాట పాడడానికి వెళ్తే ఆల్రెడీ 13-14లో వచ్చాను, ఇప్పుడు ఆ కోరస్ బ్యాచ్ కేసేయండి అని మీరే చెప్పారు. అంటే అప్పుడు కోరస్ ఇన్ ద సెన్స్ స్వరాభిషేకంలో వెనక కోరస్ పాడతాం కదా సాంగ్స్ కి. పాడత తీయగలో రూల్ ఉంది అప్పట్లో ఉండింది మరి 6 years వరకు మళ్ళీ రాకూడదు అని. ఆల్రెడీ పాడత తీయగలో పాడిన వాళ్ళు మళ్ళీ 6 years తర్వాత దే క్యాన్ కమ్. కానీ అప్పటి వరకు ఇంకా అప్పటికి నా ఏజ్ కూడా లేదు, 16 years అంటే 15కి వెళ్ళా. సర్లే వచ్చింది కదా అని పంపించారు. బట్ నేను ఆల్రెడీ పాడత తీయగలో పాడాను. అప్పుడు ఏంటంటే స్వరాభిషేకం స్వరసంగంలో ఆల్రెడీ పాడత తీయగలో పాడిన వాళ్ళని తీసుకుంటున్నారు ఆ కోరస్ దానికి. సో ఇంకా సరే కోరస్ పాడుతుంది కదా ఈ అమ్మాయి, స్వరాభిషేకంలో తీసుకుందామని అటు తీసుకున్నారు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 2 to 3 years నేను బాలుగారి ట్రూప్లో పాడడము, అందరితో పాడడము అక్కడే అయ్యింది. సో అది ఒక టర్నింగ్ పాయింట్, అక్కడే ఎక్కువ నేర్చుకున్నా నేను. ఆ తర్వాత బోల్వే బోల్ season 8 చేశాను, డన్. దాని నుంచి రికార్డింగ్స్ అవి ఇవి మళ్ళీ ఇప్పుడు దానికన్నా ముందే జాను పాడారా? లేదు జాను పాడింది 2020. ఓకే 2020. బోల్వే బోల్ 2016. 2016-17 నుంచి 2020 వరకు కోరస్ RR వర్క్స్ అవన్నీ పాడాను. బట్ జాను రిలీజ్ అయింది 2020 కరోనా టైం, కోవిడ్ టైం. ఓకే. తమిళ్ జాను ముందే రిలీజ్ అయింది. తమిళ్ 96. ఓకే. బట్ మీరు పాడింది ఏ జాను? తెలుగు శర్వానంద్ అండ్ సమంత. అది 2020 ఫెబ్లో రిలీజ్ అయింది, Feb 8 అనుకుంటా. ఓకే. అంటే అదే దాంట్లో స్కూల్ లవ్ స్టోరీ ఆ టైంలో వస్తుంది ఒక మెలోడీ. మెలోడీ. ఓకే. దాని తర్వాత ఈ 5 years ఆ తర్వాత అదే వర్క్స్ నడుస్తున్నాయి, కోరస్ వర్క్స్, RR వర్క్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి వెళ్తుండే. విరాట పర్వం పాడాను, మా డాడీ సూపర్ హీరో పాడాను, #మాయలో పాడాను. సో అలా పాడుతున్నా. కన్నడ డబ్డ్ మూవీస్ అవి వాటిలో పాడాను. అలా వర్క్స్ చేస్తూ ఉండే, యూట్యూబ్ ఛానల్స్ కి పాడడం అవన్నీ చేస్తూ ఉండే. అంటే ఫ్యామిలీతో బాండింగ్ ఎట్లా ఉంటుంది? అంటే మీకు బాగా సపోర్టివ్? అమ్మ మామయ్య వీళ్ళందరూ చాలా సపోర్టివ్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇప్పుడు ఏదో IT కంపెనీయో ఏదో చేసేదాన్నేమో. బట్ వాళ్ళే ఫుల్ సపోర్ట్ చేసింది. చెప్పా ఇట్లా ఒక 1 year చూస్తా మ్యూజిక్, PG తర్వాత 1 year చూస్తా మ్యూజిక్, ఒకవేళ వర్కౌట్ అయితే వెళ్ళండి కూడా, లేదంటే అప్పుడు జాబ్ చేస్తా అని చెప్పా. ఆ 1 year ఇన్ని ఇయర్స్ చేసా. ఈ మధ్యలో జాబ్స్ లేదు అసలు. అటు సైడ్ కూడా వెళ్ళలేదు అసలు. రెజ్యూమ్ నేను PG చేస్తున్నప్పుడే రెజ్యూమ్ ఇవి పంపించా. Amazon లో వచ్చింది, ఇంకొక HR కంపెనీ వచ్చింది. అవి ఇంకా నెక్స్ట్ తీసుకుంటే ఇంకా జాబ్ సైడ్ వెళ్ళిపోతాను అన్నప్పుడు అయితే అట్లేదు చేద్దామని చెప్పి డిక్లైన్ కొట్టేసి అమ్మకి చెప్పా, నేను వెళ్ళట్లేదు మ్యూజిక్ అని. 1 year అన్నా 1 year నడిపిస్తున్నా. నెక్స్ట్ ఇంకేమేం ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికి అయితే ఏమి లేవు. అంటే అదే ఇప్పుడే అయిపోయింది కదా, ఇప్పుడే చెప్తున్నా అందరికి నేను మళ్ళీ వచ్చారు చెప్పండి. గ్యాప్ వచ్చింది 4 months ఎవ్రీ మండే షూట్ కదా. సో అదే అక్కడే ఉన్నాము, ఏం చేయలేదు. సో ఇప్పుడు అందరికి మళ్ళీ మెసేజ్ చేస్తున్నా, మళ్ళీ వచ్చేసాను చెప్పండి అని. సుందరి సాంగ్ తీసుకోగానే ఫస్ట్ తమన్ గారి దగ్గర నుంచి, కార్తిక్ గారి దగ్గర నుంచి అయినా గీతా మాధురి గారి దగ్గర, ముగ్గురులో ఎవరి నుంచి ఫస్ట్ ఫీడ్బ్యాక్ వచ్చింది? అప్రిషియేషన్ అంటే పాట అయిపోగానే కార్తిక్ సార్ అండ్ గీతక్క స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇప్పుడుగా ఆల్మోస్ట్ అన్ని మంచి బెస్ట్ కాంప్లిమెంట్స్. అంటే ఇండియన్ ఈవెంట్ సీజన్లో అన్ని యాక్చువల్లీ బాగానే వచ్చాయి. మేబీ ఫినాలే పర్ఫార్మెన్స్ కార్తిక్ సార్ చాలా బాగా పాడావు. ఐ డింట్ ఎక్స్పెక్ట్
అన్నీ ఇంత పవర్ఫుల్గా పాడతావు అండ్ ఆ గ్రౌలింగ్ అదంతా చేస్తావు అని అనుకోలేదు. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. ఆయన ఆఫ్ స్క్రీన్ కూడా వచ్చి మాట్లాడారు. సో ఐ వాజ్ సో మాట్లాడారు ఆఫ్ స్క్రీన్. అదే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యూ డిడ్ సో గ్రేట్ ఇన్ దట్ బాయ్. ఐ మీన్ అంతా ఇట్లా అంటే మెలోడీ, దట్ గ్రౌల్ పార్ట్, ఆ రాక్ వర్షన్ అండ్ దెన్ ఐటమ్, అన్ని 3 genres యూ ప్రూవ్డ్ ఇట్ సో గుడ్ అని చెప్పారు. ఓకే, బట్ ఏంటంటే వీళ్ళ నుంచి వచ్చిన అప్రిషియేషన్ నెక్స్ట్ ఇంకా మూవీస్కి కూడా చాలా మందికి తీసుకెళ్తారు. నజీరుద్దీన్ లాస్ట్ టైం ఎలా తీసుకెళ్లారు, మీకు కూడా కార్తిక్ గారి మూవీస్లో ఏమైనా ఆఫర్లు ఏమైనా చెప్పారా? నెక్స్ట్ తమన్ సార్ అన్నారు రాజసాబ్లో పాడు అని చెప్పి. ఓకే, అయిపోయిందా షూట్? లేదు అవ్వలేదు. ఎటువంటి జోనర్ అది కూడా తెలీదు నాకు. పాడు అని అడిగారు కానీ ఏం తెలియదు. అస్సలు ఐడియా లేదు. ఆ మూవీ వరకు మీరు ఏ జోన్తో పాడదాం అనుకున్నారు ప్రభాస్ గారు? నేను అసలు ఏం అనుకోలేదు యాక్చువల్లీ. చూసారా? చూసాను. అంటే నేను అది చెప్పా కదా, ఏది ఇచ్చినా పాడతాను అని చూపించుకోవాలి అని వచ్చాను అని. సో ఐఎమ్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్. మీకు ఎట్లా అనిపించింది రాజు టీజర్ చూడంగానే? గ్లిమ్స్ చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. ఐ ఫెల్ట్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హారర్ మూవీస్ ఎక్కువ చూడను, నాకే భయం. సో ఫస్ట్ టైం హారర్ మూవీ చూడండి అని చెప్తున్నారు, మళ్ళీ రాజాసాబ్లో ఆఫర్ కూడా ఉందని చెప్తున్నారు ప్రభాస్ గారి మూవీ. సో యాక్చువల్లీ అంటే ఓ గుంపు ఉంటే చూస్తా గానీ నేను ఒక్కదాన్ని కూర్చొని చూడాలంటే అస్సలు చూడదు. అందరికి భయమే ఏదో బయటకి అట్లా ఉంటారు. మా ఫ్రెండ్స్ చూస్తారు, వాళ్ళు ఒక్కరే లైట్లు ఆఫ్ చేసుకొని చూస్తారు కానీ నా వల్ల కాదు. లైట్లు ఆఫ్ చేసి ఫస్ట్ వెళ్ళిపోతారు. అంటే మీరు చూసిన గ్లిమ్స్ లో బాగా ఏది బాగా నచ్చింది మీకు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ రాజాసాబ్లో? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆబ్వియస్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ప్రభాస్ గారి లుక్, ఈవెన్ ఆ ఓల్డ్ లుక్ అండ్ యంగ్ లుక్ రెండు క్రేజీ అనిపించింది. క్రేజీ ఉంది. వింటేజ్ ప్రభాస్ గారిని చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అటువంటి ఎక్సైట్మెంట్ వస్తుంది కాబట్టి మీ మైండ్ లో ఎటువంటి సాంగ్ పాడితే బెటర్, ఏ జోనర్ అని మీరు అంటారు కాబట్టి ఏ జోనర్ పాడితే బెటర్ అని మీరు అనుకుంటారు? అంటే మీ మైండ్ లో మేబీ ఫాస్ట్ బీట్ ఆర్ ఫెస్టివ్, అదే సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ సాంగ్ ఏమన్నా అనుకుంటున్నాను. ఓకే, టైటిల్ సాంగ్ ప్రమోషనల్ సాంగ్ అంతే. మీరు ఫాస్ట్ ఫెస్టివ్ అంటే మేబీ సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ సాంగ్ కానీ ఆర్ ఎనీ లవ్ థీమ్ సాంగ్ కానీ. అంటే సెలబ్రేషన్ అంటే దాంట్లో చాలా మందిని చంపేస్తున్నారు, అక్కడ కూడా సెలబ్రేషన్ ఉండొచ్చు. స్టార్టింగ్ ఇప్పుడు ఎంట్రీ ఉంటది కదా, ఎంట్రీ సెలబ్రేషన్ ఆల్రెడీ తెలుసు అనుకోండి. తెలీదు నాకు యాక్చువల్లీ. ఓకే, ఇంకా ఎప్పుడని చెప్పారంటే తమన్ గారు మీతో? ఇంకైతే ఏం చెప్పలేదు. జస్ట్ ఆ రోజు ఫినాలే షూట్ రోజు అన్నారు అంతే. బట్ తర్వాత ఇంకేం కాల్ రాలేదు. మేబీ అదే వర్క్స్ నడుస్తున్నాయి కదా ఇంకా. సో ఇప్పుడు కలిసారా ప్రభాస్ గారిని? లేదు. ఈ మూవీతో జరుగుద్ది మేబీ. ఓకే, నేను కొన్ని జోనర్స్ చెప్తాను, జస్ట్ ఒక 1 లైన్ లాగా. ఓకే, ఆ సాంగ్ అనేది మాస్, క్లాస్, మెలోడీ. ఓకే, ఫస్ట్ మాస్. ఓకే. చూడిద్దారు ఇష్టమంట ఆడికి, వద్దొద్దున్న ఎండల కాలం ఏడికి, ఎంచక్క తెల్లాచి రాగట్టి జల్లో మల్లె పూలు జుట్టి ఎళ్ళలోపే ముఖం ముడుచుకున్నాడే, బాబా బమ్మనో బవల్ దెబ్బతిన్నాయే. నెక్స్ట్ మెలోడీ. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. నైస్. నెక్స్ట్ క్లాసిక్ అంటే కర్ణాటిక్. శ్రీకణనాదం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం, శ్రీకరం చింతితార్థఫలదం, శ్రీగణనాదం భజామ్యహం. ఓకే, నెక్స్ట్ లవ్ సాంగ్. ఏమంటారో నాకు నీకున్న ఇదిని, ఏమంటారో నువ్వు నేనైనా అదిని, ఏమంటారో మారిపోతున్న కథని,
ఏమంటారో జారిపోతున్న మదిని. లైవ్లో చూడడానికి పాట పాడేటప్పుడు ఫేస్ అంతా మారిపోతుంది, మనకు ఇంకో అమ్మాయి వచ్చినట్టు వస్తుంది. మిమ్మల్ని బాగా ఎవరైనా అంటే ఫస్ట్ చూసి అంటే దూరదర్శన్లో యాంకర్గా చేశారు అండ్ నెక్స్ట్ చిన్నప్పుడు అదే చిన్నప్పుడు అండి. తర్వాత ఓకే పాడితా తీయగా, స్వరాభిషేకం, ఈ బోల్ బేబీ బోల్ ఇది చేస్తున్నప్పుడు ఆ పాడితా తీయగా నుంచి ఈ బోల్ బేబీ బోల్ వచ్చేదాకా, తర్వాత ఆ అమ్మాయి మీరేనా అని ఫస్ట్ పెద్ద సార్స్ నుంచి ఓహో మీరు ఆల్రెడీ పాడారా అమ్మ అని ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆ మాట కానీ అలాగా? వారి దగ్గర నుంచి అయితే అంటే చూసాము నువ్వు పాడావు కదా చూసాను అని వచ్చేది అంతేగాని ఎవి ప్రాపర్లీ అంటే అలా అయితే ఎవరు చెప్పలేదు. అలాగైతే ఎవరు చెప్పలేదు. ఓకే, ఫేవరెట్ హీరో? నాకా నాని గారు అండ్ రవితేజ గారు. నాని గారు అండ్ రవితేజ గారు. ఓకే, ఇద్దరు మూవీస్లో ఫేవరెట్ ఒక్క సాంగ్ని పిన్ చేసుకోవాలంటే ఏ సాంగ్? ఇద్దరు మూవీస్ నాని గారిది అయితే చల్లగాలి తాకుతున్నా. ఓకే. రవితేజ గారిది దేంటి కిక్ 2లో నువ్వే నువ్వే ప్రాణం. అది నువ్వే నువ్వే నువ్వే. ఓకే, చల్లగాని నేను పాడితే పాడిపోతానండి. ఓకే, బట్ అంటే ఇద్దరు మూవీస్ ఎట్ ఏ టైం వస్తే ఏ హీరోని తీసుకుంటారు? ఇద్దరు మూవీస్ ఎట్ ఏ టైం వస్తే ఇద్దరు సాంగ్ కానీ మీకంటూ ఇది చెప్పి అది తర్వాత పాడతారు. ఒకే టైంలో వస్తే ఒకే టైంలో అయితే రావు. ఇద్దరు మూవీస్ ఒకే టైం వచ్చిన కాల్ అంటే వీ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ కదా సార్. మార్నింగ్ వచ్చి పాడతాను, నైట్ వచ్చి పాడతాను అనడానికి. ఓకే, అంటే ఏ సాంగ్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ రవితేజ గారు ఓ పక్క నాని గారు వీళ్ళ క్లాసా మెలోడీ ఏది సెట్ అవుతుంది అంటే మీ? రవితేజ గారు అయితే మాస్, నాని గారు మెలోడీస్ మెలోడీ. అండ్ చల్లగాని సాంగ్ ఒకసారి చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నీలకేసి చారుతున్న చల్లువైనది వయసిలా, ఎందుకంత ఇంతదగా నిన్న మొన్న లేదు కదా, ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటో లాగుతుందా, తప్పదనే తప్పించుకోలేననే తోచెటు చేస్తున్నదా. ఓకే, ఫేవరెట్ క్రష్? క్రష్ ఓ లిస్ట్ ఉందా? లేదు యాక్చువల్లీ లేదు, ఏం లేదు. ఫేవరెట్ క్రష్ అంటే చిన్నప్పుడు ప్రదీప్ మాచిరాజన్ చూసి బాగా ఫుల్ క్రష్ ఫీల్స్ ఉండే నాకు. ఓకే, చిన్నప్పుడు. తర్వాత ఇప్పుడు మీరు యాంకరింగ్ చేసేటప్పుడు ఆయన రాను కూడా రాలేదు. టైంలో అదంతా చిన్నప్పుడే కదా మరి. ఓకే, ప్రదీప్ అన్న గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అంటే బాగా మీకు ఇళయరాజా గారి సాంగ్స్ కానీ అండ్ అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు అంటే ఎవరు బాగా ఇష్టం? నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు మణిశర్మ గారు, ఇళయరాజా గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారు. ఓకే, అప్పటికి ఇప్పటికి వాళ్ళల్లో సాంగ్స్ పరంగా ఏదైనా చేంజ్ వచ్చిందని మీరు ఏమైనా అనుకుంటా? అంటే నేనైతే ఏమనుకోవట్లేదు. లేదు, నేను వాళ్ళవి ఏ పాట వచ్చినా వెంటనే నేను నేర్చేసుకుంటా, వినేస్తా. అదే అంటే వాళ్ళది అనే టచ్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ అదే ఉంటది. ఓకే, అప్పట్లో బాగా ఎంగేజ్ అయ్యేదంటే ఫస్ట్ ఎవరికని చెప్పొచ్చు? ఇలా ఇప్పుడు ముగ్గురు నేమ్స్ చెప్పారు. ఫస్ట్ బాగా ఆడియన్స్ మంచిగా ఎంగేజ్ అయ్యేవాళ్ళు అంటే మీరు చిన్నప్పుడు చూస్తారు కదా, అందరికి అయ్యేది. మేబీ నా ఫీల్ ఏంటంటే ఒక్కొక్క జోనర్ ఏఆర్ రెహమాన్ గారిది వెంటనే పాటలు ఎక్కేవి కాదు చాలా మందికి. నేను చూసిన దాంట్లో ఈవెన్ మా ఫ్రెండ్స్, నేను ఫుల్ వినేసేదాన్ని కాదు, వాళ్ళు నా కాలేజ్ టైంలో కూడా ఎక్కువ ఇదంతా లేదు అని అనేవాళ్ళు. నెక్స్ట్ డే వాళ్ళే లూప్ లో వింటారు ఆ పాట. అంటే ఎక్కడానికి కొంచెం టైం పడుతుందేమో కానీ వన్స్ ఎక్కితే ఫుల్ ఆన్ లూప్ వింటుంటారు రెహమాన్ సార్ సాంగ్స్. అది నేను అబ్జర్వ్ చేసా. కానీ మణిశర్మ గారు, ఇళయరాజా గారు ఏ పాట అయినా క్రేజీ. ఓకే, నెక్స్ట్ ఇంకా అక్కడ దాకా వెళ్ళాలంటారా? అంతే, దేవుడి దయ. ఓకే, బాగా అంటే లైఫ్ లో బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరు? ఫుల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు
మా అమ్మ స్పెషల్ గా అంటే మా అమ్మ, మా మామయ్య, అత్తయ్య అండ్ నా ఫ్రెండ్స్. నాకు ఒక 3 ఉన్నారు నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ ముగ్గురికి కణిత్కర్, సమీరా నా కజిన్, సమీరా, సఫ్దర్. మీ ఫ్యాన్స్ అందరు మీ పేర్లు ఉంటే మీకు పేరు పెట్టేసుకోండి. ఓకే, ఇంకా వాళ్ళకి ఫైనల్గా ఏది కప్పు? విన్నర్. ఆల్మోస్ట్ 20 ఎపిసోడ్స్ అయినాయి. ఆల్మోస్ట్ ఎన్ని రోజులు షూట్ అంతా? 4 months. 3 to 4 months. 4 months ఏమో ఆల్మోస్ట్ మీ ఒక 15 years హార్డ్ వర్క్ కనిపిస్తుంది అట్టుంది. ఓకే, బాగా హ్యాపీయా ఫ్యామిలీ నుంచి కానీ అంతా? యా ఫుల్ హ్యాపీ. నేనే ఇంకా ప్రాసెస్ టైం తీసుకుంటున్నా ప్రాసెస్ నాకేనా నేనేనా. ఫస్ట్ అంటే మీ పేరు రాగానే ఎట్లా రియాక్ట్ అయ్యారు ఆ టైంలో? ఈవెంట్ లో లైవ్ లో ఉంటారు, ఒక అనిపించుద్ది కదా 2 seconds. నేను అదే నేనేనా అన్నట్టున్నా. నేను ఫస్ట్ థాట్ అయితే అదే అనుకున్నా. ఇంకా ఫ్యామిలీ నుంచి ఫోన్ కాల్స్ కానీ ఇంకా అంటే అమ్మ సైడ్ వాళ్ళు కాల్ చేశారు. మా ఆల్మోస్ట్ అందరు కాల్ చేసి చెప్పారు. బట్ చాలా మందికి ఈ సీజన్స్ కి వెళ్ళిన వాళ్ళకి చాలా వరకు తర్వాత ఏమంతా వాళ్ళు బ్రైట్ గా వాళ్ళ గ్రాఫ్ ని వాళ్ళు పెంచుకోవట్లేదు అని కూడా వస్తుంది. ఇప్పుడు దాకా ప్రీవియస్ సీజన్ వరకు ఇది మీరు దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేద్దాం అనుకున్నారు? ఆ మార్క్ దాటుదాం అని ఏమన్నా? నేను యాక్చువల్లీ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు. ప్రస్తుతానికి ఐ హ్యావ్ అ బ్యాండ్. సో వన్స్ ఇది అవ్వగానే ఐఎమ్ విత్ అంటే మా బ్యాండ్ మేట్స్ తో ఐ డూ షోస్. మా ప్లానింగ్స్ అంటే మేమంతా సింగిల్స్ చేద్దాము అలా ఉంది. సో ఆల్ దట్ అండ్ ఆల్ ద ఆపర్చునిటీస్ దట్ కమ్ టు మీ ఐ విల్ గో. అంతే. ఈ మాట అనేది మీరు బయట వింటూ ఉంటారా ఒక రూమర్ లో? ఇప్పుడు నేను చెప్పింది నేను అంటే అలా ఏం లేదండి. ఇప్పుడు మూవీస్ చాలా ఉన్నాయి, అంటే ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైం. ముందులాగా వెంటనే మూవీస్ రిలీజ్ అవ్వట్లేదు, ఒక్కొక్కటి టైం పడుతుంది కదా. సో మేబీ ఆ గ్యాప్ వల్ల కూడా పాటలు వెంటనే రావట్లేదేమో. సో నా పర్సనల్ ఒపీనియన్ అది. మీరు బ్యాక్ టు బ్యాక్ అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు? నేనేం ప్లాన్ చెప్పాను, గో విత్ ద ఫ్లో. నేను గో విత్ ద ఫ్లో. ఓకే, అంతే. బట్ విన్నర్ నేను కదండి. మీరు ఇంకా మొయ్యాలి. అవును, దీని బరువు బాధ్యతలు ఇంకా మీకు పడతాయి, చాలా ఎక్కువ పడతాయి. ఓకే, ఎంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. ఇంకా మీరు మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. నెక్స్ట్ కూడా మనం ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి అండ్ కంపల్సరీ పార్టీ కూడా. తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్.